హాయ్ ఫ్రెండ్స్, కేవలం 2000 రూపాయల బడ్జెట్ ప్లాన్తో అరుణాచలం రౌండ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, మనకున్న ట్రావెలింగ్ ఆప్షన్స్ ఏంటి, స్టే ఎక్కడ చేయాలి, ఫుడ్ ఎక్కడ తీసుకోవాలి, దర్శనం టైమింగ్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం అరుణాచలం రీచ్ అవ్వడానికి మనకున్న ట్రావెలింగ్ ఆప్షన్స్ వచ్చేసి 3. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైన్, సెకండ్ వన్ వచ్చేసి బస్, థర్డ్ వన్ వచ్చేసి మన ఓన్ వెహికల్. మనం ఈ వీడియోలో ట్రైన్లో ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఎవరీ మండే అండ్ వెడ్నెస్డే సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్గా తిరువన్నామలైకి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదా మీరు మిగతా రోజుల్లో వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి కాట్పాడి జంక్షన్ వరకు టికెట్ తీసుకోండి. అక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదంటే కాట్పాడి బస్ స్టాండ్ నుంచి తిరువన్నామలైకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఈచ్ పర్సన్ వచ్చేసి 50 to 60 రూపీస్తో కంప్లీట్ అయిపోతుంది జర్నీ. ఫైనల్గా తిరువన్నామలై స్టేషన్కి రీచ్ అయ్యాక ఆటో వాడికి 20 రూపాయలు ఇస్తే డైరెక్ట్గా రాజగోపురం దగ్గరికి తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం అక్కడ ఉండే స్టే గురించి మాట్లాడుకుందాం. మనం అక్కడ స్టే చేయడానికి రాజగోపురం దగ్గరలోనే చాలా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఏదైనా ఆశ్రమం చూస్ చేసుకోండి. ఈచ్ పర్సన్కి 100 రూపీస్లో అయిపోతుంది. అదే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా రూమ్స్ తీసుకుని అందులో స్టే చేయండి. ఇక ఫుడ్ విషయానికి వస్తే గుడిలో రోజు అన్నదానం ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు అన్నదానానికి వెళ్ళలేకపోతే రాజగోపురం చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉంటాయి. కానీ నేను వెళ్ళింది మాత్రం రాజగోపురం నుంచి 100 మీటర్ డిస్టెన్స్లో ఉన్న ఆంధ్ర మెస్కు వెళ్ళాను. అక్కడ ఉండే స్టాఫ్ మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఫుడ్ స్టైల్ కూడా మొత్తం మన తెలుగు వాళ్ళలాగే ఉంటుంది. ఒకసారి మీరు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, గిరి ప్రదక్షిణలు పాటించవలసిన నియమాలేంటి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగ రూపంలో ఉన్న శివయ్యను దర్శించుకోవాలంటే ముందుగా మనం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవాలి. టెంపుల్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. రాత్రి 8 గంటల వరకు ఎంట్రీ గేట్ అనేది క్లోజ్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం గిరి ప్రదక్షిణ టైం అనేది స్టార్ట్ చేసుకోవాలి. నా సజెషన్ అయితే హెవీ సన్లైట్ని అవాయిడ్ చేయడానికి ఈవినింగ్ 4 o'clock కానీ మిడ్నైట్ 12 or 2 o'clock కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారే వరకు మీ ప్రదక్షిణ కంప్లీట్ అయిపోద్ది. మీరు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళొచ్చు. గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం దగ్గర మొదలుపెట్టి ఎడమవైపు కొనసాగాలి. దారిలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన 8 లింగాలు, అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి దర్శించుకొని మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది. వీలైనంత వరకు చెప్పులు, సాక్స్, షూ ఇవేమీ లేకుండా నడవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ అరుణాచల కొండని మనం సాక్షాత్తు శివుడిగా పూజిస్తాం కాబట్టి. మీరు గిరి ప్రదక్షిణ సమయంలో మీతో పాటు వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. లేదంటే దారిలో మజ్జిగ, నీళ్లు దొరుకుతాయి, వాటిని యూజ్ చేసుకోండి. కుబేరలింగం దాటిన తర్వాత ఈశాన్యలింగానికి వెళ్లే దారికి కుడివైపున మోక్ష మార్గం ఉంటుంది. మోక్ష మార్గం నుంచి వెళ్తే పాపాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. చివరగా ఈశాన్యలింగం దర్శించుకొని తిరిగి రాజగోపురం దగ్గరికి వెళ్లి మన ప్రదక్షిణను పూర్తి చేయవలసి ఉంటుంది. అక్కడ నుండి డైరెక్ట్గా మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫ్రీ దర్శనం మరియు స్పెషల్ దర్శనం రెండూ ఉంటాయి. మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. బట్ ఆల్రెడీ గిరి ప్రదర్శన చేసి బాగా అలసిపోయి ఉంటారు. మళ్ళీ దర్శనం కోసం ఒక 4 నుంచి 5 గంటల వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. బెటర్ ఆప్షన్ ఏంటంటే 50 రూపీస్కి స్పెషల్ దర్శనం టికెట్ ఉంటుంది. మనం టికెట్ తీసుకొని 1 hour క్యూలో నిలబడితే చాలు, మనకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. బయట ఎంత చల్లగా ఉన్నా సరే గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే ఆ అగ్నిలింగ ప్రభావం వల్ల గర్భగుడి మొత్తం చాలా వేడిగా ఉంటుంది. అగ్నిలింగ రూపంలో ఉన్న శివయ్యని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఎన్నో జన్మలు ఎత్తినా గానీ శివయ్య అనుగ్రహం లేనిదే అరుణాచలం వెళ్ళాలనే కోరిక, ఆశ పుట్టదంటుంటారు. అట్లాంటిది మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని అగ్నిలింగ రూపంలో ఉన్న ఆ శివుడిని చూస్తుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఏది ఏమైనా గానీ ఎలాంటి బాధలో ఉన్న అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేసి ఆ శివుడి దీవెనలు తీసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఒక మంచి ట్రిప్ వేయాలనుకుంటే అరుణాచలం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం బడ్జెట్ బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రైన్ టికెట్ స్లీపర్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 900 రూపాయల్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఒకవేళ ఫుడ్ పెట్టుకోవాలనుకుంటే ఫుడ్ 500 to 600 రూపాయలు కంప్లీట్ అయిపోద్ది. ఆటో చార్జెస్ అటు ఇటు ఒక 100 వేసుకుందాం. నెక్స్ట్ స్టే పర్ డే 100 రూపీస్ అయినా 2 daysకి 200. ఇంకా స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా. టోటల్గా 1750 to 1800 లోపల మన ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఫైనల్గా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.